ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము నిజమైన ధన్యులు ఎవరు? నిజమైన ధన్యులు ఎవరు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూస్తే యేసు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగాల్ని ఈ యొక్క ఆఖరి దినాల్లో పదే పదే ధ్యానించటం మనకి ఎంతో ధన్యత, ఆశీర్వాదకరం. ఆ యొక్క 3 అధ్యాయాల్లో దేవుడు ఆ యొక్క బోధనల్ని మనం ఒకసారి జ్ఞాపకము చేస్తే అనేకమైన హెచ్చరికలు, ఉపదేశాలు, అంతేకాకుండా ఆయన రాకడకు ఎలా సిద్ధపడాలి, ఆ సిద్ధపాటికి నువ్వు పశ్చాత్తాపడాలని, అంతేకాకుండా ఆ పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలో బోధించలేదు. కానీ ఆ పరలోక రాజ్యంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారనే ఆ యొక్క బోధ అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుని చిత్తము చేయుట ఏదో పేరుకు మాత్రము చేయటం కాదు, దేవుని చిత్తము చేయుట బలవంతం పెట్టేది కాదు, అది సంతోషముతో మనం చేయాలండి. దేవుని చిత్తము చేయి నెరవేర్చుట అది గొప్ప ధన్యత, మనకు ఇచ్చిన దేవుడు బాధ్యత. అయితే ఈరోజు ఆ యొక్క వాక్యములో మనం చదువుకున్న రీతిగా 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయండి. చాలా దేవుని యొక్క చక్కటి ఉపదేశము దాగి ఉంది. అయితే ఈరోజు మీ ముందుకి ఒక 3 ధన్యతలను మీ ముందుకి తీసుకువస్తాను. ఇది మన ఆత్మీయ జీవితంలో చాలా అవసరం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఎందుకంటే దేవుని రాకడలో మనం సిద్ధపాటుగా ఉండాలి, దేవునితో మనం వెళ్ళాలి అని ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈ 3 ధన్యతలు మన జీవితంలో చాలా అవసరమై ఉన్నది. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ఒక ఇరుకైన మార్గం అని నేను చెప్పగలను. అయితే మొదటి ధన్యతని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ధన్యత ఏంటంటే పరలోక రాజ్యములో ప్రవేశించే ధన్యత. ఈరోజు మనం ప్రయాసపడుతున్న ప్రతిదీ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే మనం ప్రయాసపడుతున్నాం. ఈ మొదటి ధన్యతను మనం ఎలా పొందుకోగలమో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను. 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నాం, ప్రవ్వా ప్రవ్వా అని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ వచనము చదివిన వెంటనే 22వ వచనములో ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని అక్కడ గ్రహించగలం. ఏమనంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువుని చూచి, ఆ దినమందు అంటే ఆ యొక్క మరి తీర్పు దినాన్న అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రవ్వా ప్రవ్వా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతములు చేయలేదా అని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకములో ఉన్నంత కాలము కూడా దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నా కూడా మనం ప్రశ్నలు వేస్తూనే ఉన్నాం. ఏ అర్హత ఏమించి లేని మన జీవితాలు దేవుణ్ణి అనేక రీతిలుగా మనం ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఆ తీర్పు దినమందు కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ నామమందు మేము అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా, మరి గొప్ప కార్యాలు చేయలేదా అని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నకి జవాబు 23వ వచనములో ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయువార్లా నా యుద్ధ నుండి పొండి అని అక్కడ ఒక భయంకరమైన మాట అక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ 2 వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం చదివిన రీతిగా అనేక సార్లు ప్రవ్వా ప్రవ్వా అని పిలుస్తూ ఉంటావు, ప్రవ్వా ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రవ్వా ప్రవ్వా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటావు. కానీ దేవుని చెప్పినవి మాత్రం మనం చేయమండి. అదే మన బలహీనత. ఈరోజు దేవునిలో ఎదగలేకపోవడానికి, దేవునికి సహవాసము దగ్గర రాలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రవ్వా ప్రవ్వా అని పిలుస్తావు, ప్రార్థన చేస్తావు, ప్రభు ద్వారా అన్నీ పొందుకుంటావు, కానీ
ప్రభువు చెప్పినది మాత్రమే మనం చేయం. మనం ఏమనుకుంటామంటే అది చేయకపోగా నేను ఏదో మంచి పనులు చేసేసాను, దేవుని సేవలో అనేక సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను, లేకపోతే దేవుని సంఘానికి నేను ఎంతో హెల్ప్ చేస్తున్నాను, లేకపోతే ఒక చర్చ్కి నేను ఎంత డొనేషన్ ఇచ్చాను, నాకన్నా ఎవరు లేవు, ఇవన్నీ కూడా మనం తలంచుకొని ఇవే నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతామని ఒక మరి నిరుత్సాహంలో మనం ఉంటూ కూడా ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతామని మనం తలస్తాం. ఇవన్నీ నీ పాపాలకి విముక్తి రాదు, రక్షణ ఏమాత్రం రాదండి. ఎప్పుడు వస్తుంది? నీ పాపాలకి నువ్వు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపడతావో, ఆ పశ్చాత్తాపడిన దేవుని పైన నువ్వు ఎప్పుడైతే ఆనుకొని నమ్ముకుంటావో, దేవుని మాట ఏం చెప్తున్నాడో నీ జీవితంలో ఆ మాటకి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, దేవుడు చెప్పినది నువ్వు చేయాలి, జీవించాలి, నడవాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ యొక్క సంకల్పాన్ని ఎప్పుడు కూడా మనం పక్కన పెట్టేస్తుంటాం. పెట్టేసి సర్వచిత్తంబు నీదేనయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను చెక్కు అనే పాటలు పాడుతూ ఉంటాము. మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రయోజనాలను అన్నీ కూడా ప్లాన్స్ వేసేసుకుంటాం. కానీ దేవుని చెప్పినది మాత్రమే మనం చేయం. ఆయన చిత్తానికి మనం లోబడం. చాలాసార్లు మన జీవితం ఎలాగుంటుందంటే మన సొంత సంకల్పమే కానీ దేవుని సంకల్పం మన జీవితంలో ఎక్కడ కూడా నెరవేరట్లేదు. చాలామంది దేవుని రాజ్యాన్ని గురించి అనేక రీతిలుగా ప్రసంగిస్తూ ఉన్నారు, రకరకాల ప్రసంగాలు వింటున్నాం. కానీ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. అంతేకాకుండా చాలామంది దేవుని సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు, కానీ ఆ సత్యం అంటే ఏంటో, ఆ సృష్టికర్తను, ఆ సత్య స్వరూపమైన దేవుని వారు కనుగొనలేకపోతున్నారు. ఎంతోమంది ఇంకా ఏంటంటే దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఇవి చేసేస్తే దేవుని రాజ్యంలో నేను మరి వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నారు. చాలా భయంకరమైన ఆలోచనలో మనం జీవిస్తూ ఉన్నాం. అసలు సంగతి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆ రోజు, ఏ రోజు? దేవుని తీర్పు రోజున అప్పుడు తెలుస్తుంది వారికి. అంతా అయిపోయింది, ఇంకా నేను చేసేది ఏమీ లేదు అని అప్పుడు తెలుస్తుంది. ఈరోజు దేవుడు మనలో ప్రాణం పెట్టాడండి. ప్రాణం మనలో ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గరికి చేరే కృపనిస్తున్నాడు. జాగ్రత్త, ఆయన సమయం చాలా సమీపంగా ఉంది, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఈరోజు నా ప్రాణం ఏమైపోద్దో, రేపు ఎలాగుంటామో తెలియదు. నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆ పరలోక రాజ్యములో ప్రవేశించే ధన్యతలో మనం ఉన్నామా? ఈరోజు దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. ఇంకా ఏమనుకుంటారంటే కొంతమంది, నేను చాలా ప్రసంగాలు చేసేస్తున్నాను, ఇవన్నీ కూడా ఒక పవిత్రతకు ఒక గుర్తు అనుకుంటున్నారు. నేను అద్భుతాలు చేస్తున్నాను, ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నాను, ఇవన్నీ నా పాపాలకి విముక్తి అని ఒక ఆలోచనలో ఉంటున్నారు. ఇవన్నీ దేవుని నిజమైన సేవకులు కాని వారికి సాధ్యమేనా అంటే సాధ్యమే. ఉదాహరణకు ఇస్కరియోతు యూదాని మనం గమనించినట్లయితే శిష్యులతో పాటు ఆయనకి అన్ని రకాల అధికారాలు ఇచ్చాడు. కానీ ఆయన చిత్తం అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ఇస్కరియోతు యూదా దేవునితో ఉంటూ కూడా తన చిత్తాన్ని, తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకొని పరలోక రాజ్యాన్ని, ప్రవేశాన్ని కోల్పోయాడు. ఆయన అంతము చూస్తే భయంకరంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు అక్కడ ఉన్నవారిలో, ఆ తీర్పు ఉన్నవారిలో కొంతమంది, ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా అని అక్కడ ప్రశ్నిస్తూ ఉంటే యేసు ప్రభు వారు 7వ అధ్యాయం 23వ వచనంలో కాదనట్లేదు. దేవుడు ఇది చేసింది కరెక్టే, కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా అని పిలుస్తూ తన పేరట అద్భుతములు చేస్తూ కూడా పాప విముక్తి, రక్షణ లేకుండా సాధ్యమేనని దేవునికి కూడా తెలుసండి. 22వ వచనంలో అడిగిన ప్రశ్నకి 23వ వచనంలో గమనిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఒకప్పుడు మీరు నాకు తెలుసు కానీ ఇప్పుడు నాకు తెలియదు అనటం లేదు. చాలా డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి పొండి అని ఆ మాట పలుకుతుంటేనే చాలా భయం కలుగుతుందండి. దేవుని పనులు ఏవేవో చేసేసాం అనుకుంటాము, కానీ
చెడు ఉద్దేశాలు మన హృదయాల్లో ఉంటున్నాయి. స్వార్థంతోనే మనం చేస్తూ ఉన్నాం. దేవుని కోసం చేసిన శ్రేష్టమైన పనులు కూడా, ఆ ఉద్దేశాలన్నీ కూడా, వాటినన్నిటికీ మూల కారణము ఈరోజు స్వార్థమే. స్వార్థము స్వార్థము స్వార్థం. అక్క చెల్లెల మధ్య స్వార్థము, తల్లిదండ్రుల మధ్య స్వార్థము, బిడ్డల మధ్య స్వార్థము, సేవకుల మధ్య స్వార్థము. దేవుని పని చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ స్వార్థముతోనే మన జీవితాల్ని ముందుకు నడిపిస్తున్నా. అటువంటి స్వార్థపరులకి దేవుడిస్తున్న మాట, నేను నిన్ను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయి వాళ్ళ నా ఇద్ద నుండి పొండి అని దేవుని యొక్క భయంకరమైన మాట అక్కడ వినిపిస్తూ ఉంది. మన స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాము. నా అంతటి వాడు లేదు, నా అంతటి గొప్ప సేవ లేదు, నేను కట్టించిన ఈ గొప్ప మందిరము నా అంత గొప్ప మందిరము లేదు అని మనకు మనమే హెచ్చించుకునే దిగజారిన స్థితిలో మనం ఉంటూ ఉన్నామండి. అశాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నాం. ఈరోజు చూస్తే ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎంతోమంది. ఇంకా ఆ యొక్క విలువైన ప్రాణము దేవుడిస్తుంటే ఇంకా అశాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నాం. చివరికి మనకి మిగిలేదే మనమే, మన స్వార్థమే మిగులుతుందని ఆ యొక్క తీర్పు దినాన అప్పుడు మనం గ్రహిస్తాం. అప్పటికి అంతా అయిపోతుంది. ఈరోజు దేవుని యొక్క మాటలో ఒక భయంకరమైన అంతము కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం లేని జీవితము, దేవుని చిత్త ప్రకారం లేని సేవ, దేవుని చిత్త ప్రకారం లేని క్రియలు దేవుని దృష్టి ఎదుట అక్రమ క్రియలుగా కనిపిస్తూ ఉన్నాయండి. ఎంత భయంకరమైన మాటలు. అందుకే దేవుని చిత్తానికి మనము ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని చిత్తమును బట్టే మనం నడుచుటకు మనల్ని మనం సమర్పించుకొని పరలోక రాజ్యం ప్రవేశించే ధన్యతను మనం పొందుకోవాలండి. రెండవ ధన్యత శోధనల నుండి కాపాడబడటం కూడా ఒక ధన్యత. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలను చూస్తే, కాబట్టి ఈయన మాటలు వాటి చెప్పిన ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు చెప్పిన ప్రకారం చేయటమే దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడం. అలాగ చేసేవాళ్లే బుద్ధిమంతులని దేవుని వాక్యం స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కపటముగా వినేవారికి ఇక్కడ ఒక హెచ్చరిక ఉందండి. అంటే దేవుని వాక్యాన్ని విని కూడా మరి అందుకు లోబడిన వారని అక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ తెలివి గలవారు, తెలివి లేని వారు ఇద్దరిలో ఒక తేడా కనిపిస్తుంది. ఇద్దరికీ కూడా ఒకే ఆశ ఉంది, ఒకే కోరికలు ఉన్నాయి. ఇద్దరూ కూడా గృహాన్నే కట్టుకోవాలనుకున్నారు. ఆ ఇల్లు అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం, ముఖ్యంగా క్రైస్తవునికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉంది. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు తన బండ మీద పునాది మీద తన జీవితాన్ని కట్టుకోవటం వల్ల వర్షం వచ్చింది, వరదలు వచ్చింది, గాలి ఆ యొక్క ఇంటిని కొట్టినప్పుడు ఆ బండ మీద ఎప్పుడైతే తన జీవితాన్ని కట్టుకున్నాడో అది ఎక్కడ కూడా పడలేదండి. ఇది ఎంత ధన్యత మన జీవితంలో. మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద ఆ యొక్క పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోకపోతే ప్రతి సమయంలో మనం ఎప్పుడో కూలిపోయి ఉండేవాళ్ళమండి. దేవుని చిత్త ప్రకారం నువ్వు చేసిన ఎడల మన ఆత్మీయ జీవితం ఎన్నడూ కూడా కదిలించబడదు, అది ఎప్పటికీ కూడా పడిపోదు. అది ఎంత దృఢంగా ఉంటుందంటే, ఎంత బలంగా ఉంటుందంటే, చెక్కు చెదరని ఆ పునాది క్రీస్తు మీద గంభీరంగా నువ్వు నిలబడగలవు. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడే మన పరుగును జయంతో మనం ముగించగలము. ఎటువంటి శోధనలో పడకుండా, ఒకవేళ శోధనలో పడినా దేవుడు నిన్ను కాపాడి రక్షించగలడండి. మూడవ ధన్యత ఏంటంటే, కుటుంబంలో దేవుని యొక్క కుటుంబం సభ్యులుగా స్థానం దొరికే ధన్యతను దేవుడిస్తానంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49, 50 వచనాల్లో చూస్తే, ఎవరైతే పరలోకమందు నా తండ్రి ఇష్ట ప్రకారం నడుచుకుంటారో వారే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనే దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే దేవుని బిడ్డగా నువ్వు దేవుడు స్వీకరిస్తాడు. దేవా నాకు బోధించి అంటే నీ జీవితంలో ఒక మంచి బోధకుడుగా నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు.
అంతేకాకుండా దేవుని నువ్వు ఎప్పుడైతే వెంబడించి సంపూర్ణంగా సమర్పించుకుంటావో అప్పుడే ఆయన శిష్యుడిగా నువ్వు మారుతావు. ఆయన ప్రేమించి ఆయనతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆయనకి గొప్ప స్నేహితుడిగా నువ్వు మారుతావండి. అన్నిటికంటే ఎక్కువగా ఆయన చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేర్చుతావో ఆయన కుటుంబ సభ్యులుగా, సహోదరుడిగా, సహోదరిగా, తల్లిగా నువ్వు మారుతావు. దేవుని చిత్తాన్ని మరి క్రీస్తుకి సహోదరులుగా, సహోదరుడిగా, తల్లిగా ఎంచబడుట ఎంతో ధన్యము, అది ఎంతో ఆశీర్వాదకరం. చూడండి, ఈ లోకము ఎప్పటికైనా నశించిపోయేది, గతించిపోయేది, ఎప్పటికైనా మారిపోద్ది. అస్థిరమైన ఈ లోకములో దేవుని చిత్తము చేయి వారికే నిరంతరము ఆయన నిలిచినని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 2:17 ప్రకారం. అంతేకాకుండా యోహాను 9:31 ప్రకారం ఎవరైనాను దైవభక్తుడైండి ఆయన చిత్తము చెప్పిన జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును, వాని ప్రార్థనకి జవాబునిస్తాడట. దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో నువ్వు చేసిన ప్రతి మనవి కూడా ఆయన ఆలకిస్తానంటున్నాడు. నీ యొక్క ప్రతి ప్రార్థన కూడా ఆయన వింటానని వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 48:8 చూస్తే రాజైన దావీదు ఏమంటున్నాడంటే దేవునితో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. రాజుగా ఉన్న దావీదు తనకి సమస్తం ఉన్నా కూడా ఆయన సంతోషించలేకపోతున్నాడు. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని రాజైన దావీదు మాటలు ఈరోజు మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాయండి. ఎఫెసీయుల గ్రంథం 5:15, 16, 17 చూస్తే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి జాగ్రత్తగా మెలకుగా ఉండమంటున్నాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యము నువ్వు మరి ప్రవేశించాలని, ఆ ధన్యతల్లో నువ్వు ఉండాలని అనేక సంవత్సరాలుగా నన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నీలో నాలో ఏ మంచి లేనప్పటికీ ఆయుషిచ్చాడు. ఆయన పాదాల దగ్గర చేరి నీ పాపములని ఒప్పుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. పశ్చాత్తాపడమనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాలు ఎందుకు ఇంత కఠినమైపోతున్నాయి? ఎందుకు కఠినం చేసుకుంటున్నాం? ఈ లోకము అశాశ్వతం. ఈ లోకము ఈరోజు ఎలాగుండొచ్చు, రేపు మారిపోవచ్చు. అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు ప్రాకులాడుతున్నాం? శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము కోసం మన ప్రాకులాట ఏ విధంగా ఉంది పరీక్షించుకుందాం. అంతేకాకుండా మీరు అవివేకులై కాక ప్రభువు చిత్తమేంటో గ్రహించమంటున్నాడు దేవుడు. ప్రతి మాటలో దేవుని యొక్క మాట ఎంత స్పష్టంగా ఆణిముత్యాలంటే మాటలు దేవుడు మన ముందు వేస్తూ ఉన్నాడండి. గ్రహిద్దాం, దేవుని యొక్క చిత్తమేంటో గ్రహించి దేవుడిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క చేతిని పట్టుకొని ముందుకి నడిచి దేవుని యొక్క ధన్యతలు ఏనాడు కూడా మనం జారిపోకుండా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యతను మనం పొందుకున్నాం. ప్రవ్వా ప్రవ్వా అని ప్రీచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యం ప్రవేశించడు. ఈరోజు పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించిన ఈ గొప్ప మాటని మనం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని, దేవా అటువంటి లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించి నీ రాకడికి నన్ను సిద్ధపరచు. నాలో ప్రాణం పెట్టావు, సజీవులే కదా నిన్ను ఆరాధిస్తాయి, మృతులు కాదు. నేను మృతురాలని కాదు, సజీవుల్లో ఉంచావు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నీ మాటను బట్టి నిలబడే కృపను నాకు దయచేయండి. నా పాపములన్నింటినీ పాదాల దగ్గర విడిచిపెట్టే కృపను దయచేయండి. ఆ వేరులను ఆ వ్రేళ్లతో సహా పెకిలించి దేవా పరిశుద్ధమైన హృదయాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మన తండ్రి, మన దేవుడు. ఆయన బిడ్డలుగానే ఉండాలంటే మనలో అపరిశుద్ధమైనది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదండి. దయచేసి అందరము కూడా దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఒక్కొక్కటి విడిచిపెట్టుకొని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యతను మనందరం పొందుకోవాలని దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.